గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో నష్టపోతున్నారన్నా, మీ జీవితంలో కీడు అనిపిస్తున్నారన్నా, దానికి కారణము దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ కాదు. దేవుడు ఎవరినైనా శోధిస్తాడా? దేవుడు ఏమన్నా ఎప్పుడు దొరుకుతాడు వీడిని ఎప్పుడు వేసేద్దామా? దేవుడు అని శాడిస్టా సైకోనా? లేదా దేవుడికి అయినా పని పాటు ఉంటుందా? ఎప్పుడు చూసినా నేను ఏదో ఒకటి చేసేద్దాం చూడటానికి. దేవుడు ఎప్పుడు అలా చేయడు. ఎందుకు నీ జీవితంలో నష్టపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో కీడు అనిపిస్తున్నాడు? దేవుడు చేయట్లా నీకు. అందుకే ఇక్కడ ఇంకో మాట చెబుతున్నాడు చూడండి, ఎవరినను శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని. అంటే చూడండి, ఇప్పుడు మనం దేవుడే నన్ను శోధిస్తున్నాడు, దేవుడే నాకు కష్టం పెట్టాడు అని అనొచ్చా? ఇంకా కొంతమంది అన్న మంచి అంటే దెయ్యాల మీద దోసేస్తుంటారు. ఇక దెయ్యానికి దేవుడికి పని ఉండదు. మీ ఇంట్లో కూర్చుని తాగడ మీకు ఏదో ఒకటి చేయడానికి. దేవుడికి దెయ్యానికి ఆప్షన్లో లేవు. అర్థమవుతుందా? దేవుడు కీడు చేయడని.